హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నిన్న సండే. నిన్న నేను అసలు రూమ్కే రాలేదు. సో నిన్నంతా ఎగ్జామ్ డిస్టర్బెన్స్, స్టడీ కూడా బ్రేక్ అయింది. సో నిన్న అసలు వీడియోనే చేయలేదు. చిన్న పని వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో అందుకని నిన్నైతే అసలు రాలేదు. సో ఈ రోజు అయితే నా డేని ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఈ రోజు ఎగ్జామ్ డే 8 ఎగ్జామ్ రాయాలి ఈ రోజు. అండ్ అంతకన్నా ముందు 150 డేస్ ప్లాన్ కదా, 150 డేస్ ప్లాన్ అయితే మరి రివిజన్ ఎలాగా అని క్వశ్చన్ చేశారు. సో రివిజన్ అండి 7 డేస్. ఇది ఇక్కడ చూడండి, సిలబస్ లో 6 డేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ డే 7 లో సండే రోజు మనకి రివిజన్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ మొత్తం సిలబస్ మీద సండే రోజు రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, డే 1 to డే 6 వరకు సండే రోజు ఈ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నేను నిన్న ఈ టెస్ట్ ని నిన్న అటెంప్ట్ చేయలేదు, నేను రాయలేదు, చెప్పాను కదా. సో ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, రాయలేదు అని. సో ఈ రోజు రాయాలి ఈ టెస్ట్ ని. కానీ ఇప్పుడైతే రాయడానికి మానస అయితే లేదు. నా ఫోన్ లో లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సిలబస్ అడుగుతున్నారు. డిఎస్సి తెలుగులో సిలబస్ అని నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అనమాట. సో ఆ సిలబస్ ను కూడా అడుగుతున్నారు, పీడిఎఫ్ ఉంటే సెండ్ చేయండి అని. యాక్చువల్గా నా దగ్గర పీడిఎఫ్ అయితే ఉంది, కానీ అది షేర్ చేయడానికి రావట్లేదు అనమాట. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అంటే నేను పీడిఎఫ్ ని తయారు చేసి, అంటే నా దగ్గర ఉన్నది కాకుండా నేను పీడిఎఫ్ ని మళ్ళీ చేసి ఇవ్వడానికి అయితే చూస్తాను. షేర్ అయితే మాత్రం డెఫినెట్ గా లింక్ అయితే షేర్ చేస్తాను. సో అదనమాట. ఒకవేళ అవైలబుల్ లో ఎక్కడైనా దొరుకుతుందేమో తీసుకుంటామో అని కూడా అడిగారు. ఇది నవచైతన్య కాంపిటీషన్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నానండి. నవచైతన్య కాంపిటీషన్ వాళ్ళు మీకు అవైలబుల్ లో ఉంటే, నవచైతన్య కాంపిటీషన్ వాళ్ళు డిఎస్సి తెలుగులో సిలబస్ ఇది మీకు అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. సో ఇదనమాట. ఇంకా సిలబస్ మీద అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద అయితే యాక్చువల్గా ఈరోజు డే 8 చదవాలి. అండ్ నిన్న వచ్చేసి మొత్తం రివిజన్ మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో నేను నిన్న అసలు రూమ్ కి రాలేదు, అలాగని అందుకని ఎగ్జామ్ కూడా రాయలేదు. సో నాకు ఇంటి దగ్గర కూడా వీలు కాలేదు కాబట్టి నేను రివిజన్ టెస్ట్ అసలు రాయలేకపోయాను. అప్పటికి అంటే ట్రై చేశాను, నిన్న లాగిన్ అవ్వలేదు అనమాట. మానస దాంట్లో అంటే అది మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం కదా, షేర్ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే ప్రతిసారి తన ఫోన్ ఉంటుంది కాబట్టి నేను రూమ్కి వస్తున్నాను కాబట్టి అందులో రాసేస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. ఏమవుతుందంటే అది 2-3 షేర్ చేసుకునేపాటికి నేను ఆ ఊర్లో ఉండడం వల్ల మరి కనెక్ట్ అవ్వలేదు, ఏమో తెలియలేదు, కానీ నాకు లాగిన్ అయితే అవ్వలేదు. సో అందుకని నేను నిన్న ఎగ్జామ్ రాయలేకపోయాను. సో ఇప్పుడు రాద్దామంటే ఇప్పుడు మానస కూడా లేదనమాట. మానస ఆఫ్టర్నూన్ కి అలా వస్తానని చెప్పింది. ఒకవేళ ఆఫ్టర్నూన్ మానస వచ్చిన తర్వాత రివిజన్ టెస్ట్ అయితే రాస్తాను. ఈ లోపల ఈ రోజు సిలబస్ వచ్చేసి డే 8 లో సిలబస్ వచ్చి తెలుగు 4th క్లాస్ తెలుగు అండ్ 5th 6th ఆ క్లాసెస్ వచ్చి అర్థాలు, భాషాంశాలు, పారిభాషిక పదాలు, అలాగే మ్యాథ్స్ కూడా ఉంది. మ్యాథమెటిక్స్ లో సంఖ్యల గురించి గుర్తుకు తెచ్చుకుందాం. నా సంఖ్య ప్రపంచం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, భిన్నాలు, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఇట్లాగ మొత్తం 5th 4th 5th 6th 4th 5th 6th ఈ 3 క్లాసెస్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట ఇవి. సో అది ఈ రోజు సిలబస్. సో మానస వచ్చే లోపు ఈ సిలబస్ ను కూడా చదువుతాను. అంటే మానస వచ్చిన తర్వాత రివిజన్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తాను. సో అదనమాట. లాగిన్ అయితే ఇప్పుడే రాసేస్తాను. లాగిన్ అవ్వట్లేదు కాబట్టి మానస వచ్చిందా నేను వెయిట్ చేయాలి, తప్పదు. సో నేను మానస వెళ్ళే విషయం కూడా నాకు తెలియదు. మానస ఉంటుంది అనేసి మానస కోసం ఇది తీసుకొచ్చాను. నేను ఇది కూడా తీసుకొచ్చాను. గుంజు తెలుసా మీకు? గుంజు తీసుకొచ్చాను, త్యాగలు తీసుకొచ్చాను. త్యాగలు, గుంజు. మానసకి ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో మానస కోసం తీసుకొచ్చాను. మానస ఏమో నాకు చెప్పకుండా బయటకు వెళ్ళింది, ఆఫ్టర్నూన్ కల్లా వస్తానని చెప్పింది. సో అదండి. ఇంకా ఇవాల్టి సిలబస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ కలుస్తాను. బాయ్. ఇప్పుడైతే టైము 12 అయింది, తెలుగు చదువుతున్నాను. టైం 12 అయింది, తెలుగు చదువుతున్నాను. రూమ్కి కొత్త అమ్మాయి వచ్చింది, కానిస్టేబుల్ అంట. కొత్త కదా, కొత్తగానే ఉంది. కానిస్టేబుల్ అమ్మాయి ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యింది. మానస ఇంకా రాలేదు. మానస వస్తే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నానా, మానస కాల్ చేస్తే ఏమో లేట్ అవుతుందంట, ఈవినింగ్ అవుతుంది అక్క ఉంటుంది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళే లోపల వస్తుందో రాదు. నేను ఇంటికి వెళ్ళే లోపల వస్తే ఓకే ఎగ్జామ్ రాస్తాను, ఇంటికి వెళ్ళే లోపు రాకుంటే అంతే. ఇంకా ఈరోజు సిలబస్ చదువుకొని ఇంక ఇంటికి వెళ్ళడమే.
చూద్దాం. ఆన్సర్ వచ్చిందాక వెయిట్ చేయాలి, తప్పదు. టైం వచ్చి 2 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 అయింది. సో ఇప్పుడే లంచ్ ఫినిష్ అయింది. సో ఆఫ్టర్నూన్కి తెలుగు కూడా కంప్లీట్ అయింది. సో ఈ బుక్ అనమాట. ఇదేం బుక్ తెలుసా? ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఆల్ ఇన్ వన్ బుక్ అనమాట. సో ఇందులో 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మొత్తం ఉంటుందన్నమాట. ఆల్ ఇన్ వన్ 3rd నుంచి 6th క్లాస్ వరకు మొత్తం ఉంటుంది. ఇది నాది కాదు, మానస బుక్. నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ ఈరోజు సిలబస్ తెలుగుది తీసుకురావడం మర్చిపోయాను. సో అందుకోసమని మానస దాంట్లో చూసాను అనమాట ఈ బుక్. మొత్తం ఉంటుంది తెలుగు 6th క్లాస్ వరకే, 3rd నుంచి 6th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్. ఇది ఇంగ్లీష్ కూడా ఉంది, ఇంగ్లీషు. ఈ బుక్ అప్పుడు మానస ఆన్లైన్ లో తీసుకుందంట, ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు అంత క్వాలిటీ బాగాలేదు అని చెప్తుంది. ఇదిగోండి మ్యాథ్స్ కూడా, మ్యాథ్స్ మొత్తం ఆల్ ఇన్ వన్. ఇదిగోండి సైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో చూసాను తెలుగు. తెలుగు అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మానస అయితే రాలేదు, మానస ఈవినింగ్ వస్తుందంట. ఇంకా ఈరోజు సిలబస్ కంప్లీట్ చేసేసి ఇంటికి బయలుదేరడమే. మానస వస్తే ఎగ్జామ్ రాస్తాను. చూసారు కదా బుక్ బాగుందంటే ఎవరికైనా కావాల్సి ఉంటే తీసుకోండి, బాగుంది బుక్. ఇది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది. ఏ బుక్ అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ ఇది. ఇది తను ఎప్పుడు తీసుకుందో తెలియదు. ఇక్కడ పైన అట్టపోయింది, ఇక్కడ ఉంది ఆల్ ఇన్ వన్ 3rd to 6th ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఈ బుక్ అయితే ఈ బుక్ ఆన్లైన్ లో కూడా ఉంది, కానీ ఇంత క్వాలిటీతో లేదని చెప్పింది. సో నేను తీసుకుందాం అనుకున్నాను ఈ బుక్. మొన్న చదివితే సార్లే, మన దగ్గర మనం ఏదైతే బుక్ చదువుతున్నామో దాన్నే రిపీటెడ్ గా చదివితే బాగుంటుంది. మళ్ళీ కొత్త బుక్స్ కొని వాటిని చదివితే ఏంటంటే అంత గుర్తుండదు అనమాట. సో ఉన్న బుక్స్ నే రిపీటెడ్ గా చదివితే సరిపోతుంది. నేను డైలీ వస్తాను కాబట్టి ఆ పై ర్యాక్ లో ఉన్నాయి సరే బుక్స్, ఆ పై ర్యాక్ లో ఉన్న బుక్స్ నావేను. నేను డైలీ వస్తూ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్తాను కాబట్టి నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను, మిగతావి ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సో ఈరోజు సిలబస్ ప్రకారం తీసుకురావడం మర్చిపోయాను. మొన్న కూడా తెలుగు సిలబస్ కదా, సో ఆ రోజైనా ఉంచాల్సింది, నేను ఉంచలేదన్నమాట. సో నా డిఎస్సి బుక్స్ అవే అంటే ఉన్నాయి ఇంటి దగ్గర. సో నేను రోజు తెచ్చుకుంటాను, అవసరమైనవి తెచ్చుకుంటాను, మళ్ళీ తీసుకెళ్తూ ఉంటాను. సో ఈ రోజు మర్చిపోయాను. సో చదివిన దాంట్లోనే చదివితే బాగుంటుంది, మళ్ళీ కొత్త దాంట్లో చదివితే మళ్ళీ మనం మన దాంట్లో చదువుకున్నప్పుడు మనకు కొత్తగా ఉంటుంది. ఇంకా తప్పదన్నమాట, ఇంకా తప్పలేదు ఈరోజు. సో అందుకే ఈ మెటీరియల్లో చూశాను. ఇందులో కూడా బాగానే ఉంది. నేను తెలుగుకి అప్పుడు ఫస్ట్ లో నోట్స్ రాసుకున్నాను అనమాట. 3rd 4th 3rd రాయలేదు, 4th 5th 6th 7th 8th కూడా రాశాను తెలుగుకి. పర్టికులర్ గా తెలుగుకి నేను నోట్స్ రాశాను. ఆ నోట్స్ ని చాలా టైమ్స్ రివిజన్ కూడా చేస్తున్నాను. సో ఆ నోట్స్ అన్నా తెచ్చుకోవాల్సింది, ఆ నోట్స్ కూడా తీసుకురాలేదు. సిలబస్ నేను చూడలేదు, తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే చూశాను ఏంటి సిలబస్ అనేది. సో అందులో చదువుంటే బాగుండేది. ఇట్స్ ఓకే, ఇప్పుడైతే అయిపోద్ది. ఈరోజు ఇంకా మ్యాథ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాథ్స్ ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్. ఒక విషయం, అసలు అందరూ మ్యాథ్స్ పీడిఎఫ్ పెట్టండి అని అడుగుతున్నారు. అసలు ఎలా పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. సింపుల్ గా అడిగేసారు పీడిఎఫ్ పెట్టండి అని అనేసి. ఒక్క నిమిషం బుక్ చూపిస్తాను. సో చాలా సింపుల్ గా అడుగుతున్నారు పీడిఎఫ్ పెట్టమని. సో ఈ బుక్ అంతా పీడిఎఫ్ నేను ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఈ బుక్ ఇందులో 20 pages వరకు ఉంది. సో ఈ రెండు కలిపి 20 పీడిఎఫ్ పెట్టాలంట. ఎలా హలో అండి, ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. ఇప్పుడే మానస వచ్చింది. వస్తా ఒక పెద్ద న్యూస్ పట్టుకొచ్చింది. అసలు ఆనందపడాలో తెలియట్లేదు అనమాట. చెప్పలేను ఇప్పుడైతే, ఆ విషయం నేను మీకు చెప్పలేను, కానీ ఖచ్చితంగా చెప్తాము. ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఆ విషయం షేర్ చేస్తాము. కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక చిన్న డిసప్పాయింట్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఆ విషయాన్ని అయితే ఇప్పుడైతే షేర్ చేయలేను, చెప్పలేను, కానీ నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే 4:30 అయింది. మానసా ఎగ్జామ్ రాయొచ్చా? అదే నిన్న ఎగ్జామ్ ఇంకా రాయలేదు. నీకని టెస్ట్ కాదు, మనం రాయలేదు కదా గణిత స్వభావం. నేను రాయలేదు కదా, నువ్వు రాసేవు, నాకు చెప్పావు కదా లాగిన్ రాలేదని. నా దాంట్లో లాగిన్ అవ్వలేదు. అది ఇప్పుడు నేను రాసేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్తా. ఎగ్జామ్ అయితే రాసేసాను, ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి 39 మార్క్స్ వచ్చినాయి.
39 మార్క్స్ కనిపిస్తున్నాయి. అదనమాట. ఇంకా వీకెండ్ టెస్ట్ అయితే ఈ రోజు రాయాలని చెప్పాను కదా. సో ఈ మాన్స రేపు రాయమంటుంది. ఈ రోజు ఎగ్జామ్ రాసాం కదా, రేపు రాయమంటుంది. సో రేపు వీకెండ్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తాము. సో రివిజన్ కూడా అదే అనమాట. ఎవరో ఒకళ్ళు అడిగారు రివిజన్ ఎలాగా అని. సో ఈ 7 days కి రాసిన ఎగ్జామ్ కి సండే రోజు రివిజన్ టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ ని రేపు రాస్తాము. సో అదనమాట వీడియో. అంటే ఇప్పుడు టైం 5 అయింది. 5 అయింది ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయింది కాబట్టి ఇంటికి వెళ్ళేలోపు అంటే ఈ రోజు చదవాల్సిన సిలబస్ కూడా కంప్లీట్ అయింది. తెలుగు అండ్ మ్యాథ్స్ చెప్పాను కదా, సో అది కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇంకేదన్నా ఒకసారి రివిజన్ చేస్తే బెటర్. సో రివిజన్ చెప్పాను కదా, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో రివిజన్ చేస్తే బెటర్. ఇంకోసారి రివిజన్ చేస్తాను ఇంటికి వెళ్ళేలోపు, ఇంకా టైం ఉంది కాబట్టి. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.